మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున షీ ఫౌండేషన్ జిఎస్ఎల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున బొర్రా దివ్యరాజు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు జన సైనికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక భారీగా మహిళలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఒక 10,000 పైన ఖర్చు పెట్టి చేయించగలిగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉచితంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా షీ ఫౌండేషన్ జిఎస్ఎల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానితో పాటుగా ఇక్కడ మంచి మంచి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో స్పెషలిస్ట్ డాక్టర్లు అంటే కార్డియాలజీ దగ్గర నుంచి జనరల్ మెడిసిన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గైనకాలజీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్టర్లను కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ భారీ ఎత్తున మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథానికి ఆయన అడుగుజాడల్లో నడవాలనే సంకల్పంతో ఇక్కడ బొర్రా దివ్యరాజు గారు కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో భారీ ఎత్తున ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే భయపడుతుంటారు. చాలా మందికి పరిజ్ఞానం ఉండదు, అవి ఎక్కడ చేస్తారో ఏంటో అనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ క్యాన్సర్ ఉచిత ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్టులు కూడా ఏర్పాటు చేయడం అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ హర్షించదగ్గ విషయం. అదే విధంగా ఇక్కడ మీరు గమనిస్తే భారీగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించి గైనకాలజీ సంబంధించిన సమస్యలు కానీ అదే విధంగా ఇతరత్ర ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నింటిలో కూడా పరీక్షలు చేయించుకొని అల్ట్రాసౌండ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఉచితంగా మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మేడం గారు దగ్గరుండి ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు అయినటువంటి ఓటర్ నానిబాబు గారు కూడా ఇక్కడ జన సైనికులు భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి ఎంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొనడం జరుగుతుంది? ఏంటి మీరు ఎంత భారీ ఎత్తున కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మెయిన్ ఆరోగ్యం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. మన ఏపీ డిప్యూటీ సీఎం గారు అలాగే మన పిఠాపురం ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డే రోజున ఈ యొక్క కార్యక్రమం మేము ఒక్కదాని వల్ల అవ్వలేదు. షీ ఫౌండేషన్తో పాటు జిఎస్ఎల్ నుంచి ఒక పెద్ద వెహికల్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అలాగే ఎక్స్రే ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అలాగే ట్రస్ట్ హాస్పిటల్స్ నుంచి ఈసీజీ అండ్ బిగ్గెస్ట్ కన్సల్టెంట్స్ కార్డియాలజిస్ట్ అవ్వచ్చు, ఆర్థోపెడిషియన్స్ అవ్వచ్చు, ఆఫ్థమాలజిస్ట్ అవ్వచ్చు, జనరల్ మెడిసిన్ అవ్వచ్చు, ఓరల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, పెలైటివ్ కేర్ స్పెషలిస్ట్ అవ్వచ్చు. ఇంతో పాటు ఉచిత మెడిసిన్స్ కూడా మాకు ఇవ్వాల్సింది ఎందుకు అని అనిపించిందంటే ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంటో అది అందుబాటులో లేకపోవడం అనేది. సో ఇలాంటి ఈ యొక్క మంచి ప్రత్యేకమైన రోజున మేమందరం కూడా డాక్టర్స్ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి మా ఫౌండేషన్ షీ ఫౌండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున మేము ఇది జరుపుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంతకన్నా మానవ సేవే మాధవ సేవ అన్నారు. సో ఇంతకన్నా బెటర్గా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకునే విధానం నాకేం కనిపించలేదు. అయితే మీరు జనసేనకు సంబంధించి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత్వాల్లో కూడా రాష్ట్రంలోనే ప్రథమ మహిళగా 2,000 పైగా సభ్యత్వాలు నమోదు చేశారు. దీనంతరికీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంత ప్రేమ చూపించిన ప్రధాన కారణం ఏంటి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను చాలా ఆయన అడ్మైర్ చేస్తానండి. ఈరోజు ఒక యూత్ ఇంతకుముందు డాక్టర్ అవుతామా ఇంజనీర్ అవుతామా అనే పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు నేను పాలిటీషియన్ కూడా అవుతాను అనే స్థాయికి వెళ్ళాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పాలిటీషియన్ ఉండబట్టే అంత మంచిగా ఆయన ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. నాన్ కరప్ట్ పాలిటీషియన్. రెండోది ఏంటంటే ప్రతి నిమిషం ఆయన ప్రజల కోసం కేటాయిస్తున్నారు. ఆయన యొక్క బిజీ షెడ్యూల్ని ప్రతి ఒక్క మినిట్ ఈ రోజు వరకు చేస్తున్నారు. సో నేను ఇప్పుడే కాదు 2020 నుంచి కూడా నేను చాలా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతి ఒక్క వర్క్స్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ఎప్పుడు ఇష్టపడ్డాను. బట్ నాకు ముఖ్యంగా అవకాశం ఎలక్షన్స్ టైంలో దొరికింది. అండ్ దాని తర్వాత కూడా పిఠాపురం రీజన్లో మల్లమ్మ గ్రామం అవ్వటం అండ్ నేను ఫస్ట్ మల్లన్ని దత్తత తీసుకుని తర్వాత ఇంకొక 5 గ్రామాలు దత్తత తీసుకునే అవకాశం నాకు రావడం, అలాగే ఇదే విధంగా నాకు పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంలో ఈ గ్రామాన్ని పిఠాపురంకి ఆయన ఎమ్మెల్యే అవ్వడం, అదే ఈ గ్రామాలకు కూడా నాకు మళ్ళీ ఆయన ద్వారా ఈ సేవ చేసుకునే అవకాశం రావడం చాలా ఆనందం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే మీరు కూడా మానవ సేవ మాధవ సేవ దృక్పథంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. బికాస్ ఆయన ఆలోచన 24 గంటలు మానవ సేవ మాధవ సేవ అలాగే
ప్రకృతి ఏదైతే ఈకో సిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ప్రొడక్ట్ చేయాలనుకున్నారో అది కూడా మనుషుల కోసమే. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళ పట్ల గౌరవం. ఆయన ఆడవాళ్ళకి ఒక పెద్ద భరోసా అండి. ఆడపిల్లలకి కానీ ఒక ఆడపడుచుకి కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసా ఇలాంటి భరోసా కాదు. మేము అందరం చాలా ధైర్యంగా గుండె చేసిన హాయిగా పడుకునే పరిస్థితి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చింది. ఈ రోజు ఒక చిన్న పేద ఆయన ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చారు. చూసావా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలా తిరుగుతుందో ఇక్కడ ఇలా ఇంతకు ముందు ఎక్కడ జరిగిందా అంటే ఎస్ డెఫినెట్ గా ఆయన హవా అలా ఉంటుంది, ఆయన గాలి ఉంటేనే అలా జరుగుతుంది అని అనుకుంటాను. ఇలాంటి కార్యక్రమం వల్ల ఒక షీ ఫౌండేషనే కాదు మరింత ఎక్కువ మంది ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాను. మేము ఇదే కాదు ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం పూర్తి కృషి చేస్తామని. అయితే ఇక్కడ దివ్యాంగుల సంఘానికి సంబంధించి మేడ్శెట్టి నాగమణి గారు ఉన్నారు. చెప్పండి నాగమణి గారు, జనసేన పార్టీ గెలుపులో మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీ అధినాయకుడు పుట్టినరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఒక కన్నుల పండగలా ఉంది. అసలు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడమే మన పిఠాపురం చేసుకుని మన నియోజకవర్గంలో ఎంతో మంది చాలా అదృష్టవంతులు మన ప్రజలైతే. ఎందుకంటే ఈ అవకాశం మనకు వచ్చింది. ఈరోజు అన్ని బర్త్డే సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు సి ఫౌండేషన్ నుంచి మన దివ్యరాజ్ మేడం గారు ఇది మెడికల్ క్యాంప్ అనేది చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మనం ఆ టెస్ట్లు చేయించుకోవాలనుకుంటే 5-6 వేలు గ్యారంటీగా అవుతాయి. అలాగే కాకుండా ఆవిడ ఒక మంచి మనసు దివ్యరాజ్ మేడం. ఎందుకంటే మమ్మల్ని కూడా దివ్యాంగులను కూడా వాళ్ళ సి నెంబర్ ఫౌండేషన్లో నన్ను కూడా హానబుల్ నెంబర్గా చేర్చుకొని మా సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులని చెప్పేసి మేడం గారు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదంతా ఆదర్శం మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ విధంగా అయితే ఉంటున్నారో అదే ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు. మా దివ్యాంగులు కూడా ఏ విధంగా తక్కువగా చూడకుండా ఈ నియోజకవర్గంలో కూడా మమ్మల్ని కూడా ఒక కమిటీ నెంబర్గా తీసుకున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఈరోజు దివ్యాంగులు కూడా డబుల్ పెన్షన్ పొందుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు అసలు, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజలే కావాలి, నేను ప్రజలతోనే ఉంటాను అనే వ్యక్తి. ఈ ప్రతి ఒక్కరికి కూడా ఆడపడుచులు కూడా ఎవరిని మర్చిపోలేదు. మనం చూసాం వరలక్ష్మి పూజరాజు ఒక 12,000 శారీస్తో కూడా మన ఆడపడుచులు అందరూ కూడా వరలక్ష్మి పూజ కూడా ఇక్కడ చేయించారు. ఇంకా ఎంతో అద్భుతంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ఒక బంగారు కొండలాగా దిద్దుతారు. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం కూడా 3 months అవ్వలేదు వచ్చి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాం చూడండి. ప్రజల్లో కూడా ఎంతో అవేర్నెస్, ప్రతి ఒక్కళ్ళు కూడా పొలిటికల్లో రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము కూడా దివ్యాంగులు వచ్చామంటే కారణం ఆయన వల్లే. మేము ఏ రాజకీయ నాయకుల కోసం కూడా తిరగలేదు. తన హోదా మరిచి తన ఒక క్రేజీ హీరో అయినా సరే నేలపై కూర్చొని మాతో మాట్లాడి మా కష్టకాలు తెలుసుకొని మా పెన్షన్స్ అవి పెంచడం, అలాగే 92 యాక్ట్ చట్టం కూడా అమలు చేస్తానని చెప్పారు మా అన్నయ్య గారు. ఈ బర్త్డే సందర్భంగా మా అన్నయ్య గారు తొందరగా 92 చట్టం కూడా అమలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాం. మా దివ్యాంగ సోదరులు కూడా ఈరోజు మొక్కలు వేయడం కూడా అందరూ జరిగింది. ప్రతి ఒక్కరు మొక్కలు వేసాము. మా దివ్యరాజ్ మేడం కూడా ఒక మంచి పొజిషన్ వస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు దివ్యాంగుల కోసం. చూడండి ఒక్కసారి నన్ను పిలిచి దాని పక్కన నించోబెట్టుకున్నారు. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత కార్యక్రమాలు చేసి ముందు నుంచి కూడా జనసేనలో మంచి యాక్టివ్ ఉన్నటువంటి దివ్యరాజ్ గారు రాబోయే రోజుల్లో ఏమన్నా మంచి పదవిలో చూడొచ్చని అనుకోవచ్చా? చూడొచ్చండి. ఎందుకంటే ఆయన ఆశలన్నీ మేడంలో కనిపిస్తున్నాయి. నేను అక్కడ ఉన్నాను, నాగమణి రా అంటున్నారు చూసారా. అంటే మా దివ్యాంగులు కూడా అవకాశం ఇవ్వాలి అంటే అక్కడ పవన్ అన్ని ఆశయాలు ఉన్నాయి. ఇక్కడే నిదర్శనం కనిపిస్తుంది. ఇది చాలండి మాకు, అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని కూడా తక్కువ చూస్తున్నారని అన్నితో చెప్పి మేము బాధపడ్డాం. అది లేకుండా వీరితో పాటు ఈక్వల్ చేసుకొని పక్కన నించోబెట్టుకోవడం. నేనైతే అన్ని బర్త్డే సందర్భంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్నయ్య ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి అన్నికి ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలి. అలాగే ముందుకి ఇంకా పిఠాపురం నియోజకవర్గం కూడా బాగా డెవలప్ చేయాలి. నేను ఈరోజు ఇంత నిర్భయంగా రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే 12 గంటలకైనా 1 గంటకైనా అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యమే. ఒక దివ్యాంగురాలను కూడా చూడండి, మా అన్నయ్య ఉన్నాడు, ఏదైనా ఎవరన్నా అంటే మా పవన్ అన్నయ్య వస్తారని కూడా చెప్పుకున్నా. ఈరోజు ధైర్యం వచ్చిందంటే ఒక పవన్ కళ్యాణ్ అన్నయ్య వల్లే. మా దివ్యాంగుల పట్ల ఆయన దేవుడు అండి, అది ఎప్పుడు మేము మర్చిపోం. ఆ దివ్యాంగులందరూ కూడా ఎప్పుడు కూడా మా గుండెల్లోనే ఉంటారు. ఈరోజు అన్నీ కూడా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి, మా దివ్య మేడం గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై జనసేన, జై జనసేన. రైట్, చూసారు కదా, ఇక్కడైతే జనసేన నాయకులు, మహిళలు చాలా
సంతోషపడుతున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మా నాయకుడు అది ఆ అడుగుజాడల్లోనే నడవాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు బుర్రా దివ్యరాజు గారు. అదేవిధంగా జనసేన నాయకులైనటువంటి నానిబాబు గారు, మేడిశెట్టి నాగమణి గారు, గౌరీ గారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.